హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. నేను మీ మానస. ఈరోజు మనం బ్రెడ్ మరియు కస్టర్డ్ పౌడర్, డ్రై ఫ్రూట్స్ ఈ 3 ఇంగ్రీడియెంట్స్‌తో ఒక టేస్టీ పుడ్డింగ్‌ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ పుడ్డింగ్‌ని పెద్దలైనా, పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు. ఈ బ్రెడ్ కస్టర్డ్ పుడ్డింగ్ కోసం ముందుగా 4 బ్రెడ్ స్లైసెస్‌ని తీసుకోండి. ఈ బ్రెడ్ స్లైసెస్‌కి బ్రౌన్ పార్ట్ మొత్తం కట్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే ఇలా కట్ చేయకుండా అయినా తీసుకోవచ్చు. ఇలా చుట్టూరా ఉన్న బ్రౌన్ పార్ట్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక్కో బ్రెడ్ స్లైస్‌ని 4 పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ప్రతి పీస్‌ని కూడా ఈక్వల్‌గా ఉండేలా కట్ చేసుకుంటే చూడడానికి కాకుండా ఫ్రై చేసుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది. ఈ స్లైసెస్‌ని తీసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ పై ఒక పాన్ పెట్టుకొని దాంట్లో అరకప్పు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఘీ వేసి వేడెక్కాక మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్‌లో సగం వేసుకుంటే ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే బ్రెడ్ స్లైసెస్ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒకవైపు కాలాక రెండో వైపు టర్న్ చేసుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మన బ్రెడ్ పీసెస్ మంచి కలర్‌లోకి వచ్చాయి. వెంటనే వాటిని వేరొక బౌల్‌లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ బౌల్‌లో అడుగున టిష్యూ పేపర్ వేసుకుంటే ఎక్స్‌ట్రా ఆయిల్‌ని పీల్చుకుంటుంది. ఇప్పుడు మిగిలినటువంటి బ్రెడ్ పీసెస్‌ని కూడా వేసుకొని వాటిని కూడా రెండు వైపులా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ప్రొసీజర్ కోసం స్టవ్ పై ఒక మందపాటి కడాయిని పెట్టుకొని దాంట్లో 2 కప్పుల పాలను తీసుకోవాలి. ఈ పాలని మీడియం ఫ్లేమ్‌పై మరిగించుకుంటూ పాలు అడుగంటకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. పాలు బాగా మరిగాక దాంట్లో నుండి ఒక బౌల్‌లో అరకప్పు పాలు తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్‌ని వేసుకొని ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ వల్ల మన పుడ్డింగ్‌కి మంచి ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ కలిపినటువంటి మిల్క్‌ని స్టవ్ మీద మరుగుతున్నటువంటి పాలలో పోసుకోవాలి. ఈ పాలు అడుగంటకుండా స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ దీంట్లో అరకప్పు షుగర్‌ని యాడ్ చేసుకోండి. 2 కప్పుల పాలకి పావు కప్పు చక్కెరని యూజ్ చేస్తే తీపి కరెక్ట్‌గా సరిపోతుంది. వేసుకున్న చక్కెర కరిగేలా కలుపుకుంటూ కడాయి అంచులకు ఏర్పడేటటువంటి మీగడని గరిటెతో ఇలా లోపలికి అంటూ ఉండాలి. చక్కెరంతా కరిగి మన పుడ్డింగ్ కాస్త చిక్కగా అయింది కదా! ఇప్పుడు ఈ డిజర్ట్‌కి మంచి టేస్ట్ కోసం యాలకుల పొడిని అర టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌పై పెట్టుకొని కస్టర్డ్ పుడ్డింగ్‌ని చిక్కగా మారేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా థిక్ కన్సిస్టెన్సీలోకి మారాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌ని తీసుకొని దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ పీసెస్‌ని ఒక లేయర్‌లా పెట్టుకొని కస్టర్డ్ మిల్క్‌ని బ్రెడ్ పీసెస్ మునిగేంత వరకు పోసుకోవాలి. కస్టర్డ్ మిల్క్‌ని కాస్త వేడిగా ఉన్నప్పుడే పోసుకోండి. మరొక లేయర్ బ్రెడ్ పీసెస్‌ని పెట్టుకొని మిగిలినటువంటి కస్టర్డ్ మిల్క్‌ని కూడా పోసుకోవాలి. కస్టర్డ్ మిల్క్‌ని కాస్త వేడిగా ఉన్నప్పుడే పోసుకుంటే బ్రెడ్ పీసెస్ పీల్చుకుంటాయి. దీనిపై నుండి ఫైన్‌గా చాప్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను పిస్తా, జీడిపప్పు, బాదం పప్పులను గార్నిషింగ్ కోసం యూజ్ చేశాను. అంతే, ఎంతో టేస్టీ అయిన మన బ్రెడ్ కస్టర్డ్ పుడ్డింగ్ రెడీ అయిపోయింది. ఒక గంట పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసి సర్వ్ చేసుకుంటే చల్ల చల్లగా ఎంతో బాగుంటుంది. మీరు కావాలనుకుంటే కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు తిన్నా బాగానే ఉంటుంది. షాప్‌లో ఎక్కువ కాస్ట్‌కి కొనాల్సిన అవసరం లేకుండా ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తూనే నోరూరుతుంది కదా! మీరు కూడా ఈ డిజర్ట్‌ని
తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో చెప్పండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఎలాంటి ఫుడ్‌ని ఇష్టపడతారో, అలాగే మీరు ఈ ఛానల్ ద్వారా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కామెంట్‌లో తెలియజేయండి. చివరి వరకు వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. థాంక్ యూ ఫర్ వాచింగ్.